ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి డిటిసి అప్రూవ్డ్ వెంచర్ అండి. సో ఇది లొకేషన్ వచ్చేసి రఘునాథపాలెంలో అండి. రఘునాథపాలెం ఊరు పక్కనే ఉంటుంది, ఊరు ఆనుకొని ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి ఇల్లందు రోడ్డుకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అండి. కనిపించే రోడ్డు ఉంది కదా, ఇది జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. డైరెక్ట్గా ఇల్లందు రోడ్డుకి అటాచ్ అవుతుంది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. సో ఇది ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారు, రోడ్డు డాంబర్ రోడ్డు వేస్తున్నారు. ఈ కనిపించే రోడ్డు కూడా మన రఘునాథపాలెం ఊరిలో నుంచి నాగమ్మ గుడి ఉంది కదా, మెయిన్ రోడ్డుకి ఇల్లందు రోడ్లో టర్నింగ్లో నాగమ్మ గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తుందండి డైరెక్ట్గా. సో ఇది 60 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్ ఫేసింగే ఉంటుంది వెంచరు. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా మన రఘునాథపాలెం పెట్రోల్ బంక్ దగ్గర, అక్కడికి వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇల్లందు మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. కొత్తగా మండల ఆఫీసెస్ పడ్డాయి కదా, రఘునాథపాలెం మండల ఆఫీసెస్, ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇవి పడ్డాయి కదా. సో అక్కడికి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందండి సైడ్ దగ్గర నుంచి. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచరు, ఇళ్ళ పక్కనే ఉంటుంది. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. ఆల్రెడీ అప్రూవల్ కూడా వచ్చింది, డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. సో చుట్టుపక్కల వెంచర్కి లెఫ్ట్ రైట్ 2 పక్కల హౌసెస్ ఉన్నాయండి. సో ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగానే ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని రఘునాథపాలెం చుట్టూ వస్తున్నాయి కదా మన శివాయిగూడెం ఆ ఏరియాలో. సీట్ డెవలప్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 14 ఎకర్స్లో క్రికెట్ స్టేడియము ఇవన్నీ వస్తున్నాయి కదా, స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొనిపెట్టుకుంటే మంచి రేట్ వస్తుందండి ఫ్యూచర్లో. సో దీని రేట్ వచ్చేసి 15,500 అండి, 15,500 పర్ స్క్వేర్ యార్డ్. దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని